ఏడాది చికెన్ ఎక్కడ వస్తుంది ఈయన ఉండే ఈ స్విచ్ లోకల్ ఈయన ఉంది కాబట్టి జాబ్ వచ్చింది. ఈయన అకౌంట్ చూసి వచ్చేసింది అసలు దుకాణం బంద్ చేసి నేనే వచ్చి ఇంకా మళ్ళీ హనుమంతరావు రూపాయలు ఒప్పుకోండి. హనుమంతరావు బాధ భరించలేక రోజు పొద్దున సాయంత్రం నన్ను సొసైటీలో ఆల్రెడీ బంజారా కూడా బాగా దిగి అంటారు. నాకు ఈయన వెళ్ళిపోయింది అంటేనే తీసుకునేదాన్ని. మా లోకల్కి ఇదే తెలుసు. పక్కన జరిగింది సరే మళ్ళీ ఈయన ఎక్కడ ఇవన్నీ కాంప్లికేట్ చేస్తూ ఆ రోజు కార్మికుల గురించి, కనీస వేతనాల గురించి, కార్మికుల చట్టాల గురించి కార్మిక మంత్రిగా, హౌసింగ్ బోర్డు మంత్రిగా రకరకాలుగా పదవులు ఇచ్చేసి సిటీ కాంగ్రెస్ అధ్యక్షునిగా మరియు చంద్రబాబు నాయుడు గ్రేడ్లో ఆపోజిషన్ లీడర్గా ఉండి పోతిరాడ్పాడు కానీ, 6 జియో కానీ, కృష్ణా జలాలు కానీ హైదరాబాద్కు అందుతుందంటే ఒక పీజీఆర్ తప్ప. ప్రభుత్వంలో ఉండి గిట్ట వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రభుత్వం ఏ తప్పు చేసినా నిలదీయడం, ఎక్కడైతే ప్రజలకు అన్యాయం జరుగుతుందో ఆ ప్రజలను వాళ్ళకు అన్యాయం జరగకుండా ఇచ్చేయడం, ఈ సిటీ చుట్టుపక్కల ఎన్ని బస్తీలు అయితే ఉన్నాయో రహమత్ నగర్ కానివ్వండి, అనేక బస్తీలు ఆయన నిలబెట్టడం, మంచి పేరుంది. ఇవాళ ఆయనకు నేను దాదాపు పొద్దుగాల నుంచి గిట్ట 7-8 కార్యక్రమాలలో పాల్గొన్న. పీజీఆర్ మానసికంగా మన దగ్గర లేకపోయిండొచ్చు కానీ, భౌతికంగా లేకపోయిండొచ్చు కానీ ఆయన ఆశయాలు మన వెంబడే ఉంటుంది. పీజీఆర్ వర్ధంతి కానీ, జయంతి కానీ చాలా ఏ నాయకునికి గిట్ట జయంతి వర్ధంతులు చాలా తక్కువ చేస్తారు కానీ పీజీఆర్ లేని లోటు మా అటువంటి నాయకులకు పెద్ద తీరని కష్టం పట్టింది. పీజీఆర్ కనుక బతికి ఉంటే తప్పకుండా ఇక్కడ తెలంగాణనే కాదు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రానికే ముఖ్యమంత్రి అయ్యేటోడు. భగవంతుడు మాకు ఆయనని దూరం చేసుకోవడం. ఆయన ఎప్పుడు ఉదయం చనిపోయే ముందు తమ్మి ఎక్కడ నేను పెద్దమ్మ గుడిలో ఉన్నా, నేను టిఫిన్ చేయలేదని చెప్పి ఒక అర్ధ గంటలో మళ్ళా ఆ వార్త వింటేనే అసలు ఇదవుతుంది. జనార్దన్ రెడ్డి కుటుంబ సభ్యులకు, ఉద్యమకు, విజయరెడ్డి గారికి, వారి కుమారుడికి అందరికీ మరియు ఆయన పేరు ప్రతిష్ట నిలబెట్టాలని ఇవాళ విజయమ్మ చాలా కార్యక్రమాలు ఆమె చేస్తుంది. పీజీఆర్ లక్షణాలు కొంత కనిపిస్తుంది. ఆమెకు మేము ఎల్లవేళలా తప్పకుండా సపోర్ట్ ఉంటాం. దాతలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా వారి కుమార్తె అయినటువంటి విజయరెడ్డి గారు ప్రతి సంవత్సరం వారి తండ్రి గారి జ్ఞాపకార్థంగా ఈరోజు రక్తదాన శిబిరాన్ని
చేస్తూ 10 మంది ప్రాణాలను కాపాడాలనే ఆలోచనతో చేస్తున్నటువంటి కార్యక్రమానికి వారికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా ఈరోజు స్వామి వివేకానంద గారి జయంతి. ఆ రోజు దేశం కోసానికి వివేకానంద గారు ఎన్నో సూక్తులు ఇచ్చి యువతను మేలుకొలిపి స్పందించినటువంటి ఆ యొక్క నాయకుని యొక్క జన్మదినం. అదేవిధంగా ఈరోజు మన యొక్క హైదరాబాద్ బుద్ధుబిడ్డ పి జనార్దన్ రెడ్డి గారి జన్మదినం ఒకటే రోజు కావడం. ఎందుకంటే వారిద్దరికి కూడా అదే లక్షణాలు, యువతను మేల్కొల్పి యువతతో దేశాన్ని కానీ రాష్ట్రాన్ని కానీ మేల్కొల్పొచ్చు, బాగు చేయొచ్చు అనే ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తులు. కాబట్టి ఆ వ్యక్తుల యొక్క జన్మదినాన్ని ఈరోజు మనం జరుపుకుంటున్నామంటే ఎంతో గొప్ప విషయం. ఇప్పుడే నాయక్ గారు చెప్పారు, అన్నగారు చాలా పేదలకు ఏదో నేను హాఫ్ అన్ అవర్ ముందే మాట్లాడాననే అంటే ఎంత బాధ ఉంటుందో మనం చెప్పొచ్చు. కాబట్టి వారు మన గుండెల్లో ఉన్నారు, వారు చనిపోయినట్టు కాదు, మన యొక్క గుండెల్లో ప్రతిరోజు కూడా వారి యొక్క లక్ష్యాన్ని మనం నెరవేర్చడానికే ముందుకు రావాల్సిందిగా కోరుతూ, యువత ఇంకా రక్తదానం చేసేసి దేశాన్ని మన సమాజాన్ని బాగుపరచుకోవడానికి మరో యువతకు రక్తదాతలు కావాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి విజయరెడ్డి గారికి వారి కుటుంబ సభ్యులకు డాక్టర్ परसेंट जिंदगी में जनार्दन रेड्डी साहब कैसे बन गए तो हम समझेंगे कि हमारी जिंदगी सफल हो गई। जब मैं बच्चा था, कॉलेज में था, जब से मैं हमारे विजय रेड्डी के वालिद साहब को, पीजीआर साहब को कभी भी एडमायर करता था और सोचता था कि एक दिन ऐसा आएगा मैं भी उनके रास्तों पे चलूँगा और 25% शायद मैं उनके वैसा बन सकूँगा। जैसा थे हमारे बड़े भाई साहब कमिटेड, अनकंडीशनल, बेलोस, गुलाम ले दो मतम ले दो, उट्टी प्रजल प्रजल प्रजल, सेम दारीलो फिरोज खान। हेलो, सो जैसे हमारे और है, हेलो हेलो हेलो, हाँ, जनार्दन रेड्डी साहब जैसे थे कमिटेड आदमी, अनकंडीशनल, गुलाम ले दो मतम ले दो, उट्टी पब्लिक पब्लिक पब्लिक, ప్రజల్ 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 24/7 ఏం చేయాలి అంటే ఎవరికి నేను మేలు చేయాలి ఆ తపనతో ఆయన వచ్చినారు. కాబట్టి పి జనార్దన్ రెడ్డి పేరు తీస్తేనే ఆయన ఒక పొలిటీషియన్ కాదు, ఆయన ఒక లీడర్, ఇంపార్టెంట్ పొలిటీషియన్. 100 మంది హలో పొలిటీషియన్స్ 100 మంది పుడతారు, కానీ 100లో ఒక లీడర్ పుడతారు. అట్లాంటి గ్రేట్ పర్సనాలిటీ మా పీజీఆర్. సో అదే దారిలో నేను పోవాలి, పొలిటీషియన్ వద్దురమ్మ, నేను కూడా ఒక లీడర్ కావాలి అని అక్కడ చూసిన పోస్టర్లు చూస్తేనే అరే భయ్ పీజీఆర్ పోవాలి రా భయ్ పోదాం అని మేమందరం వచ్చేసినాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ లాస్ట్ టైం రేవంత్ రెడ్డి బర్త్డే ఉంటే మేమందరం బ్లడ్ డొనేషన్ చేసినాం, లేకుంటే 20 మంది ఉన్నాం, అందరు ఇచ్చేది రైట్. నెక్స్ట్ టైం తప్పకుండా ఇస్తాం రైట్. థ్యాంక్ యూ.